గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో నా దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు పేరిట ప్రతి నెల గుంటూరు మహాపట్టణంలో కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 3వ మంగళవారం జరగవలసిన ఆరాధన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మే మాసంలో 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. గత కాలంలో ఈ ఆరాధన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగేది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన డేట్ మాత్రమే కాదు, స్థలం కూడా మార్చడం జరిగింది. మే మాసంలో లూథరన్ ప్రేయర్ హాల్ 3 బొమ్మల సెంటర్ కన్నవారి తోట ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని ఆరాధిస్తున్నారు. వీడు కూడా రండి. మే 26వ తేదీ. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. మరి ప్రతి దినం క్రమం తప్పకుండా ఈ వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు కదండి. మరి ఈ వాగ్దానాలు మీరు మాత్రమే విని మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ యొక్క వాగ్దానాలు అనేకులకు షేర్ చేయండి. మరి వారందరికీ తెలియచేయండి. ఈ వాగ్దానాలు పంపండి. అలాగే మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరు అందరూ ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నానండి. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట కదా, ఎంత శ్రేష్టమైన మాట ప్రభు మాట్లాడుతున్నారు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించెను. మన దేవుడు రోగాలన్నిటినీ తొలగించే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో, మీ శరీరంలో మరి ఎటువంటి రోగాలతో బాధపడుతున్నారేమో, మానని రోగాల, ఎక్కడికి వెళ్ళినా కుదరని రోగాల, వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయిన పరిస్థితిలో ఉన్నారా? అరే, ప్రతి ఒక్కరోజు ఈ మెడిసిన్ వేసుకోవాల్సిందే, ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా ఈ రోగం అనేది పోవట్లేదు అని చెప్పి మరి బాధపడుతున్నారా? డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి మరి నా వల్ల కాదని వదిలేసిన పరిస్థితిలో మీరు ఉన్నారా? ఒకవేళ మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? ఈ రోగం ఎలా పోతుంది? ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ఆ వైద్యుడు అంటే అక్కడికి వెళ్ళా, మరి ఈ వైద్యుడు అంటే ఇక్కడికి వెళ్ళా, ఉన్న ధనమంతా కూడా ఖర్చు చేసుకున్నానని బాధపడుతున్నారా? అరే, ఇప్పుడు నా దగ్గర డబ్బు కూడా లేదు, అలాగే తిరగడానికి ఓపిక లేదు, మరి నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని బాధపడుతున్నారా? మీరు ఏ యొక్క రోగాన్ని బట్టి బాధపడుతున్నారో దేవుడు అంటున్నారు సర్వ రోగాలు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు కదా. సర్వ రోగాలను మీ నుంచి తొలగిస్తానంటున్నాడు ప్రభు. ఒక రోగం కాదు. చూడండి, మన స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాం కదా, కన్ను ప్రాబ్లం వస్తే కన్నుకు సంబంధించిన డాక్టర్, తలకు సంబంధించిన వ్యాధి వస్తే మరి ఆ డాక్టర్ దగ్గరికి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే, గుండె ప్రాబ్లం వస్తే గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కిడ్నీ ప్రాబ్లం వస్తే మరి దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం కదండి. కానీ దేవుడు అంటున్నాడు సర్వ రోగాలు, మానవ యొక్క శరీరంలో ఎన్ని రోగాలు అయితే వస్తున్నాయో ఆ రోగాలన్నిటినీ నేను తొలగించేస్తానంటున్నాడు ప్రభు. ఇప్పుడు చూడండి, కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే మరి డాక్టర్ చెప్తున్నారు, ఇప్పుడు వైద్య శాస్త్రాన్ని కూడా అందరినీ రోగాలతో
ప్రజలు బాధపడుతున్నారు కదండి. మరి ఈ రోగం ఏంటో మాకు తెలియట్లేదని డాక్టర్స్ చెప్తున్నారు. ఒకవేళ అటువంటి వ్యాధితో, అటువంటి రోగంతో మీరు బాధపడుతూ కృంగిపోయి ఉన్నారా? ఒకవేళ క్యాన్సర్, హెచ్ఐవి, అలాగే హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, తలలో బ్రెయిన్ ట్యూమర్స్, అలాగే మరి అనేక రకాల నానావిధ రోగాల చేత పీడింపబడుతూ బాధపడుతున్నారేమో నాన్న. మరి నా రోగం పోదేమని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడద్దు బిడ్డ, నువ్వు నా బిడ్డవి, నిన్ను స్వస్థపరుస్తా, నీకు ఉన్న రోగాలన్నిటి నుంచి కూడా నేను విడుదల ఇస్తా అని అంటున్నారు. నీ శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా నేను తొలగించేస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకా భయం ఎందుకు, కృంగిపోవడం ఎందుకు? డాక్టర్లు వల్ల కాదన్నారని మరి బాధపడుతున్నామేమో. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు నిన్ను స్వస్థపరచలేరు కదా. కానీ నీ దేవుడు నీకున్న రోగాలన్నిటిలోంచి నేను విడిపించబోతున్నాడు. అవన్నీ నీ నుంచి తొలగిస్తానని మాట ఇస్తున్నాడు కదా. నీకు కావచ్చు, నీ భర్తకు కావచ్చు, నీ భార్యకు కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు, నీ తల్లిదండ్రులకు కావచ్చు, నీ కుటుంబంలో ఎవరికి ఏ రోగాలున్నా సర్వ రోగాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అందుకే ధైర్యం తెచ్చుకో. యేసయ్యా, నువ్వు నాకున్నావు, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నాకున్న రోగాలన్నిటి నుంచి నన్ను మరి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు, స్తోత్రాలయ్యా. మీ మధ్యన సర్వ రోగాలను నేను తొలగిస్తానని చెప్పారు కదా ప్రభా. నాయన గొప్ప దేవుడవు ప్రభా, నువ్వు మాత్రమే సమస్త రోగాలను, సర్వ రోగాలను తొలగించగలిగిన శక్తిమంతుడు అయ్యా. నువ్వు ఎందుకనంటే ప్రభా, నువ్వు వైద్యుడు కాదు, నువ్వు దేవుడు ప్రభా. నువ్వు ఏదైనా చేస్తావు ప్రభా. నాయన తండ్రి, ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ రోగాలు తలంపిస్తున్నారో ప్రభా, మంచాల మీద పడి ఉన్నారేమో ప్రభా. నాయన వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా. అయ్యా, ప్రతిరోజు ఆ మెడిసిన్ వాడి అయ్యా నీరసిల్లిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా. బిడ్డలను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. మరణకరమైన వ్యాధులేమో, కుదరని రోగాలేమో ప్రభా. నాయన దీర్ఘకాలిక వ్యాధులేమో ప్రభా. అయ్యా, ప్రతి వారిని ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. మీరు పొందిన దెబ్బలో ఉన్న స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.